ఫ్రెండ్స్ మేము మహారాష్ట్ర ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఒక ఏజెంట్ను కలిసేందుకేనాం. అయితే మా ఫ్రెండ్ హార్వెస్టర్ మిషన్ అక్కడనే నడుపుతుంది. అయితే వాని దగ్గరికి ఎందుకంటే వాడు మిషన్ బరాబర్ నడిపిస్తున్నాడు, పైసలు పంపలేదు. డ్రైవరు నెంబర్ బ్లాక్లో పెట్టిండు, ఫోన్ ఆన్సర్ లేదు, ఏం లేదు. ఇక లోన్లు అంటే ఇప్పుడు మహారాష్ట్రకు పంపిస్తే అట్లయింది కథ. ఈ ఎట్టకేలకు లాస్ట్కి వస్తే డ్రైవర్ ఏంటంటే ఫోన్ చేసిండు, మీరు రావాలి ఖచ్చితంగా, ఆడ నాకు పైసలు ఇస్తలేని నెంబర్ బ్లాక్లో పెట్టినని చెప్తే మేము పొద్దున బయలుదేరితే అక్కడికి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇట్లా ఏరుకున్నాం. ఇవన్నీ అటు సైడ్ ఇల్లు గుళ్ళు అయితే బాగున్నాయి. ఆడ మనకంటే భక్తి బాగానే ఉన్నట్టుంది. ఇళ్ళకి కూడా ఎటు చూసినా గుళ్ళే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ మన సైడ్ అయితే మన పసుపు ఎత్తి ఆకు పోసి తీసేస్తాం కదా, కానీ ఇక్కడ అట్లా కాదు. ఆకు ఎండిపోయేదాకా ఉంచుతారు, కాలు పెడతారు. అట్లా కనిపిస్తుందా? కాలు పెట్టి నీళ్ళు వేసి మళ్ళీ తాగుతారు అది దాన్ని. మిరపకాయ బజ్జీలు లేదన్నా, ఎండిపోయిన మిరపకాయలతో ఇస్తారు. మిరపకాయలతో బజ్జీలు ఇల్లు కట్టిరేమో మబ్బుల నిద్రమబ్బలేదు అన్నట్టు. ఆరోగ్య విద్య చాలా చదివి కాడికి నీకు ఉర్దూ అరబీ సేమేనే का సౌదీ అరేబియా వస్తుంది కదా. అలవాట్లేదు, అలవాటు ఉంటే మన తెలంగాణ భాష ఇది. పల్లె వెళ్ళి పల్లె మంది ఉంది తక్కువ అంత చీప్ ఉంటుంది. ఊరు పెద్దగా ఉంది, చిన్న ఊరు అడుగుతున్నా. మంచి మంచి రెస్టారెంట్ అయిందా వెళ్ళేది, కానీ ఆకలి అయితే అయిందా మీరు? మంచి రెస్టారెంట్ ఎక్కడ అటు చూద్దాం. బందే ఉంది పైన. ఈ రోడ్ ఒక 4 కిలోమీటర్ బంద్పూర్ దొంగలు ఎక్కడ రావు. ఇలారే మిషన్ సోమవారం దీని మీద తెలుసుకోమంటారు. దాని ఎన్ని బెల్ట్లు వేసుకుంటారు ఫ్రెండ్స్. సైడ్ 2 ట్రాక్టర్లు పెట్టుకుని ఒక ఇంజన్ కు 2 డబ్బాలు తల పెడతారు. ఇల్లు చెరుకు ట్రాక్టర్ చెరుకు మెలిగారు. గుట్ట మీద కొంప కాడుకున్నాడు. ఆ కొంప క్లబ్ మనోడు గరం గరం ఏమేసింది అది అట్లా తెలుగా మన పార్సల్ ఇస్తారు. ఇక ఇవి గారెలు 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 पार्सल करा एक प्लेट पार्सल खिचड़ी है खिचड़ी వేరే కడ తిందాం అన్న మంచిగా. ఫ్రెండ్స్ మహారాష్ట్ర ఉన్నాయి ఇప్పుడు. ఆకలి అవుతుంది, ఇంకా 50 కిలోమీటర్లు పోవాలా. ఇక్కడ ఆయన హోటల్ ఇది, అన్నీ సప్పటి తిండే. ఇక్కడ ఉప్పు లేదు, కారం లేదు, అట్లుంటుంది. ఇలా అది కూడా పడుతున్నావు సప్పటిదే సత్తావు ఏమరు తినక. నిజంగా బాగా ఇబ్బంది అనిపిస్తాయి నాకు, బాగా అనిపిస్తాయి. ఇంకొంది ఇంకో కిలోమీటర్ దాకా ఉంటుంది కదా. ఫోన్ అండి ఇట్లా పోడు నీకు, అందుకే లొకేషన్ నాకు పంపిస్తుంది. ఇట్లా పెడితే అర్థమవుతుంది. ట్రాక్టర్ అది, దానికి డబ్బులు పెట్టారు. డబ్బులు చూడం ట్రాలీకి కూడా 4 ట్రైన్ పోవాలి. ఇదే ఊరు ట్రైన్ ఉన్నది. ఫ్రెండ్స్ ఈ హార్వెస్టర్ ఇదే మన ఉంది. అయితే ఫస్ట్ ఏజెంట్ గారు మనం చూపించిన వాడు డబ్బులు కరెక్ట్ ఇచ్చలేదు.
టైం అంతా కింద మీద వేసుడు. డ్రైవర్ అనుకున్న వానికి రోజు వెళ్ళానట. అందుకని చెప్పేసి ఆయన వేరే ఏజెంట్కు బండి అప్పు చెప్పింటివి. ఇక మళ్ళీ ఇప్పుడు పాత ఏజెంట్ దగ్గరికి పోయి పైసల గురించి తర్వాత మాట్లాడుకుని ఉంటుంది మాకు. ఇటు ఎక్కువ ఏంటంటే గోధుమలు పండిస్తారు బాగా, మరి మన వడ్లు తక్కువ పండిస్తారు. మక్క పసుపు అయితే ఓకే, కానీ గోధుమలు బాగుంటుంది ఇటు. तुम उसी दिन बोला था 15 दिन कौन सा बैरिंग? तुमने बोला ना एक बेरिंग टूट गया बोल के 10-15 दिन के पहले, 10 दिन से पहले. नहीं तो एक दूसरा तूने एक नया बेरिंग डाला था ना, पिक्चर वो कौन सी वो साइड में डाला था ना कट करके, गैड्रम का जे वाला गैड्रम का, एक जे टूटा, एक जे टूटा, सब बड़ा बड़ा गैड्रम टूटा। हाँ कल ये वाला अंदर वाला अच्छा अच्छा कल नाइट 1 बज गया था बैरिंग डाल। पूरा इंजन का क्या है हालत है? वो तो अभी तो बराबर है वो पाइप। ఫ్రెండ్స్ ఈ తోవ చూడుర్రి, కరెక్ట్ టైర్ల మందంగా లేదు. ఆ కట్టెలేసి ఇటు బండి అయితే వస్తుంది. వస్తారా చూద్దాం. అయితే ముంగట ఫీల్డ్ ఉంది మన గోధుమల కటింగ్తో. కింద నల్లు ఉందిగా, పట్టది కావచ్చుగా. నల్లా నీచే నల్లా బర్ఫీ పని. ఫ్రెండ్స్ మా హార్వెస్టర్ ఉండేది ఇక్కడనే. డ్రైవర్ వినేమనుకుంటాడు, రెగ్యులర్ అలా ఉంటాడు. कुछ नहीं करता वो, जो पानी निकल के वो बना के देना तब उसको पकड़ लेते, इसको नहीं पकड़ते हमारे पुलिस वाले। और खेत का पेड़ है ना तुम ऐसे राजवीर क्या नाम है छोटू? राजवीर. शुक्रिया। तुमको हिंदी मालूम है? ఫ్రెండ్స్ ఇదే ఈరోజు ఇక్కడనే ఉండడు, బయటగా పొలాలనే ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ఒక 2-3 ఎకరాలు పొలం ఉంటే వాళ్ళు అక్కడనే గుడిసెలు వేసుకొని అన్నీ ఉంటారు, ఊరితో సంబంధం లేకుండా. చూడు వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని కూరగాయలు కానీ ఏది కానీ అన్నీ ఇక్కడనే వండించుకుంటారు. రాత్రి అయితే అయిపోయింది. ఇక అన్నం తిందామని చెప్పేసి హోటల్ ఎక్కడ ఉన్నాయని చెప్పి అడిగితే వాళ్ళు ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్ల దూరం పోవాలి సిటీ కంటే. ఇక వేరే దారి లేదు మనకు. కోడిగుడ్లు వేసుకొని ఆయన వండుకొని ఇక్కడనే నైట్ తిని ఇక్కడనే వండుకుండా అయింది. వేరే ఏజెంట్ దగ్గరికి పోమంటే వాడు నైట్ తప్పించుకున్నాడు, లేడు ఇంటి దగ్గర. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి లేదు. ఇక అందుకని చెప్పేసి పొద్దున అని చెప్పి ఈయనే ఉన్నాం. నైట్ అయితే అక్కడ మంచాలు 2 ఉండుట్లా మేము పోయింది 4. ఒక 2 ఆడ ఉన్నారు, 2 మేము ఇక్కడ కార్లో ఉన్నాం. సీట్లన్నీ కిందికి వేసేసి ఇక్కడ బస్సు. ఫ్రెండ్స్ బస్సు చూసారు ఎట్లుందో, మహారాష్ట్ర బస్సు. పొద్దున టైం అయితే అవుతుంది, 6:30 అవుతుంది. లేచినాం, లేచి ఆయనకి ఏజెంట్ దగ్గరికి పోమని చెప్పేసి బయలుదేరాం ఇక్కడ నుంచి. అయితే ఇక ఏజెంట్ గారి దగ్గరికి వచ్చినాం. వాడి కింది మీద అంతా ఏటో మాట్లాడిండు. ఇవన్నీ పోలీస్ స్టేషన్కి పంపా అంటే బుక్ తీసుకొని అన్ని లెక్క చెప్పిండు. కొన్ని బొక్క పెట్టిండు, మెయిల్లో ఇచ్చిండు. మీరు కూడా మిషన్లో ఓలకు పడితే వాళ్ళకి నమ్మకూర్రి, మంచి ఏజెంట్లకు ఇచ్చుకోర్రి. మేము వచ్చిన పని అయితే అయిపోయింది. కొన్ని పైసలు అయితే తేలేడు, మెయిల్లో ఇచ్చిండు. మేమైతే మళ్ళీ రిటర్న్ అయినాం ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.